ఎయిర్పోర్ట్లో స్లిమ్గా మారిన సమీరాని చూసి తనే సమీరాని తెలియక సంజయ్ ఆమె వెనకే పడతాడు. చివరికి సమీర వెళ్ళిపోతున్న టైంలో కనీసం పేరైనా చెప్పమని అడిగాడు. ఆ అమ్మాయి సమీరా అని చెప్పగానే సంజయ్ షాక్ అవుతాడు. వాట్? నువ్వు సమీరానా? మీరు సమీరా అనే అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికేగా ఇక్కడికొచ్చింది? ఆ ప్లేకార్డ్లో అదే పేరుంది. సమీరా సమాధానమిస్తూనే సంజయ్ వెనక ప్లకార్డ్ పట్టుకొని ఉన్న డ్రైవర్ వైపు వేలు చూపించింది. సంజయ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ డ్రైవర్ కనిపించడంతో సమీరా అక్కడున్న పేరే చదివిందనుకొని రిలాక్స్గా ఫీలయ్యాడు. మీరీ కార్డు మీదున్న పేరుని చదివారా? మీరే సమీరా అని చెప్తున్నారేమో అనుకుని ఒక్క క్షణం షాక్ అయ్యాను. అయినా బండదెక్కడా మీరెక్కడా? మీ అందం ముందు తను అస్సలు పనికిరాదు. ఓకే, వీ హావ్ టు లీవ్. డ్రైవర్, ఇంకా వెయిట్ చేస్తున్నారేంటి? ఎవరైనా రావాలా? కార్ తీయండి ముందు. నో మిస్, 1 minute ఉండండి. ఆ బండది రాగానే నేను ట్యాక్సీలు పంపించేస్తాను. మీ ఇద్దరు కంఫర్టబుల్గా నాతో రావచ్చు. నా దగ్గర మంచి కాస్ట్లీ కార్. సంజయ్ తన మాటలను పూర్తి చేసేలోపే సమీరా వాళ్ల క్యాబ్ రైమంటూ ముందుకు దూసుకుపోయింది. కార్లో నుండి వచ్చిన పొగ వెనక ఉన్న సంజయ్ ముఖాన్ని కమ్మేసింది. రే, ముందు వెనక చూడకుండా అలా ఆపుతావేంట్రా? చచ్చా, ఏ కాలం ట్యాక్సీయో ఏంటో పొగంతా కళ్ళలో కొట్టాడు. అయినా అంత అందమైన అమ్మాయి ఇలాంటి ట్యాక్సీ ఎక్కిందేంటి? ఏమో సార్, అది వదిలేయండి. ఈ కార్డు పట్టుకుని చేతులు లాగేస్తున్నాయి. లండన్ ఫ్లైట్ తర్వాత ఇంకా 4 ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ల్యాండ్ అయ్యాయి, కానీ ఆవిడ రాలేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? ముందు కార్డుని కింద పడే. ఆ పేరు చూస్తేనే నాకు కంపరం పుడుతుంది. నా బ్యూటీ ఆ ట్యాక్సీలో వెళ్ళిపోతుంది. నేనేమో ఆ బండదానికోసం ఇక్కడే మిగిలిపోయాను. పోయే వాళ్ళని మనం ఎంతసేపు ఆపుతాం సార్? ఈ మేడం కాకపోతే ఇంకొకరు. మీకు అమ్మాయిలు కరువా? పదండి, లోపలికెళ్ళి సమీరా గారిని వెతుకుదాం. ఓ నో, ఎలాగైనా నేను అమ్మాయిని దక్కించుకోవాలి. నువ్వు ఒక పంచి, ఆ బండదాని సంగతి పక్కన పెట్టి ట్యాక్సీలో వెళ్తున్న అమ్మాయిని ఫాలో అవ్వు. తను ఎక్కడుంటుందో, ఎన్ని రోజులుంటుందో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఇందులో ఏదైనా తేడా జరిగిందో తర్వాత నీకుంటుంది. గో ఫాస్ట్. డ్రైవర్ సరే అని వెంటనే కార్ స్టార్ట్ చేసి సమీరా వాళ్ల టాక్సీని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. మరోవైపు సమీరా పక్కనే కూర్చున్న స్వీటీ మళ్లీ గేమ్లో మునిగిపోయింది. స్వీటీని చూసిన వాళ్లెవ్వరూ తను అమ్మాయని అనుకోరు. జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్, బాబ్ కట్తో చూడగానే అబ్బాయిలాగే ఉంటుంది. ఈ జనరేషన్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. టెక్నాలజీ ఎలా వాడాలో వాళ్ళని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. స్వీటీని చూస్తే మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. అసలు నేను తనని ఇండియాకి తీసుకొచ్చి తప్పు చేశానా? ఈసారి కూడా నా టీం విన్ అయింది. మమ్మీ, నీకు తెలుసా, మా టీం లెవెల్ క్రాస్ చేసినందుకు అందరూ స్వీట్ లాలీపాప్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. స్వీట్ లాలీపాప్ ఎవరు? మీ ఫ్రెండా? స్వీట్ లాలీపాప్ అంటే నేనే. ఈ గేమింగ్ యాప్ లో నా పేరు అదే. ఈ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పకు. మ్యాటర్ మన మధ్యనే ఉండాలి. ఓకే స్వీట్ లాలీపాప్ గారు, నేను ఈ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పను. మీరు హ్యాపీగా మీ నిక్ నేమ్ తో చలామణి అయిపోండి. తల్లి కూతురు మాట్లాడుకుంటూ ఉండగా సమీరా ఫోన్ మరోసారి రింగ్ అయింది. స్క్రీన్ పై ఫ్లాష్ అయిన గోపాల్ నెంబర్ని చూసి సమీరా చిరాగ్గా ఫీల్ అయి మొబైల్ని సైలెంట్లో పెట్టేసి కళ్ళు మూసుకుంది. ఆమె ఆలోచనలన్నీ రాబోతున్న తుఫాన్ చుట్టే తిరుగుతూ ఉండగా సడన్గా డ్రైవర్ కార్ ఆపాడు. మేడం, మీరు చెప్పిన హోటల్కి వచ్చేసాం. ఈ హోటల్ సిటీలోనే చాలా ఫేమస్, సేఫ్గా కూడా ఉంటుంది. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్. సమీరా టాక్సీ మనీ ఇచ్చేసి బయటికి దిగగానే ఆమె కోసమే వెయిట్ చేస్తున్న బెల్ బాయ్ సమీరాని విష్ చేసి లగేజ్ తీసుకొని లిఫ్ట్ వైపు నడిచాడు. ఈ హోటల్ అంబియన్స్ చాలా బాగుంది. అందుకే ఫారెన్ డెలికేట్స్ అందరూ ఈ హోటల్ని ప్రిఫర్ చేస్తారేమో. ఏదేమైనా నా కూతురు సేఫ్గా ఉండడం ముఖ్యం. తను ఈ హోటల్లో ఉంటే నేను ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఎస్ మేడం, ఈ హోటల్ చాలా సేఫ్. మీకు టాప్ ఫ్లోర్లో స్పెషల్ సూట్ని అలాట్ చేశాము. అక్కడ 2 సూట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మీది, ఇంకొకటి ఈ హోటల్ ఓనర్ అభయ్ సార్ది. ఆయన తన కొడుకు ఇంకా తమ్ముడితో కలిసి ఉంటారు. బెల్ బాయ్ మాటలు సరిగ్గా అర్థం కాకపోయినా వింటున్నట్లుగా తల ఊపుతూ లిఫ్ట్ ఎక్కింది. మరోవైపు సమీరాని ఫాలో అవుతూ వచ్చిన సంజయ్ డ్రైవర్ని హోటల్ సెక్యూరిటీ గార్డ్ బయటే ఆపేశాడు. దాంతో అతనికి లోపలికి వెళ్లడానికి పర్మిషన్ దొరకలేదు. ఇటువైపు సమీరా వాళ్లు ఎక్కిన లిఫ్ట్ టాప్ ఫ్లోర్లో ఆగి డోర్ ఓపెన్ అవ్వగానే స్వీటీ ఎగ్జైటెడ్గా బయటికి పరిగెత్తింది. మమ్మీ,
ఈ ఫ్లోర్ చాలా పెద్దదిగా ఉంది కదా, ఇక్కడ బాగా ఆడుకోవచ్చు. అంకుల్, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. హా బేబీ, ఇది పెద్దది మాత్రమే కాదు, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒకసారి మీ రూమ్ కూడా చెక్ చేయి, అది నీకు ఇంకా నచ్చుతుంది. మా హోటల్లో గేమింగ్ స్పేస్ కూడా ఉంది. వావ్, సూపర్! ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్. ఆ, మేడం, ఇదిగోండి మీ రూమ్ కార్డు. మీ లగేజ్ అంతా లోపల సర్దాను. మీకు ఏ అవసరం వచ్చినా రిసెప్షన్కి ఒక కాల్ చేయండి. ఎంజాయ్ యువర్ స్టే. థ్యాంక్ యూ. అవసరమైతే కాల్ చేస్తాను, మీరు వెళ్ళొచ్చు. స్వీటీతో పాటు రూంలోకి ఎంటర్ అయింది సమీరా. ఆ హోటల్ రూమ్ ఎంత సౌకర్యంగా ఉందో రెంట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒక రోజుకి 25,000. సామాన్యులకి అది చాలా భారంగా అనిపించొచ్చు, కానీ వరల్డ్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తాకి మాత్రం ఆ హోటల్ చాలా చీఫ్గా దొరికినట్టుగా అనిపించింది. రూంలోకి వెళ్ళాక కూడా చాలాసేపు ఆడుకుంటూ ఉండిపోయిన స్వీటీ తనకే తెలియకుండా ఆదమరిచి నిద్రపోయింది. ఆడి ఆడి బాగా అలసిపోయావా బంగారం? మెలకుగా ఉంటే క్షణం కూడా కుదురుగా ఉండకుండా గోల గోల చేస్తూ ఉంటావు. కానీ నిద్రపోయేటప్పుడు నీ మొహం ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నా కొడుకు కూడా ఇలానే ఉంటాడేమో. మా నాన్న ఈరోజు ఇంత హడావిడి చేస్తున్నాడేంటి? ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేసి విసిగిస్తున్నాడు? ఎలాగో ఇంటికి వస్తానని చెప్పాను కదా. సర్లే, ఒకసారి కాల్ అటెండ్ చేద్దాం. హలో సమీరా, ఎన్నిసార్లు కాల్ చేసినా అటెండ్ చేయవేంటి? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? సంజయ్ నీ కోసం 2 గంటలు ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేశాడు. నువ్వు తనతో ఎందుకు రాలేదు? అసలు నువ్వు ఎక్కడున్నావు? వస్తానని చెప్పానుగా, మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేయడం ఎందుకు? నన్ను ఎవ్వరూ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేనే వస్తాను. సమీరా విసురుగా సమాధానమిచ్చి కాల్ కట్ చేసింది. కాని ఆమెకు ఎందుకో చాలా డిస్టర్బ్గా అనిపించింది. దాంతో నిద్రపోతున్న స్వీటీ నుదుటిపైన ముద్దు పెట్టి రూమ్ బయటకు వెళ్లి డోర్ లాక్ చేసింది. కారిడార్లో లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా తన ఫోన్ మరోసారి రింగ్ అయింది. బట్ ఈసారి కాల్ సమీరా అసిస్టెంట్ లిల్లీ నుంచి రావడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. ఏమైంది లిల్లీ? సడన్ గా కాల్ చేసావ్? అక్కడంతా బానే ఉందా? ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం? ఇక్కడంతా బానే ఉంది మ్యామ్. యాక్చువల్లీ నేను మీ గురించి అడగడానికి కాల్ చేశాను. మీ ప్రయాణం బానే జరిగిందా? కరెక్ట్ గా నిద్రపోతున్నారా? గుర్తుందిగా, మీరు కంపల్సరీగా రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. నాకు అన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు నిజం చెప్పు, 1 మంత్ నుంచి చెప్తున్నదే చెప్పడానికి కాల్ చేసావా, లేదా ఏదైనా కొత్త విషయం ఉందా? సరే మేడం, నేరుగా విషయానికి వచ్చేస్తాను. బిజినెస్ టైకూన్ అభయ్ వర్మ మళ్ళీ మెయిల్ చేశారు. వాళ్ళ నాన్నమ్మకి వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ న్యూరో సర్జన్ మీరా గుప్తా అంటే మీ చేత ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకుంటున్నారంట. ఇప్పుడు ఎలాగో మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చా అని అడగడానికి కాల్ చేశాను. నో, ఈ డబ్బున్న వాళ్ళందరూ వాళ్ళింట్లో పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఆస్తి కోసమే వాళ్ళు ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఆఫీషియల్ లీవ్లో ఉన్నాను, సో నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.